విశ్వనటుడు కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ 2 సినిమా మంచి టాక్ని సొంతం చేసుకుంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్గా రూపొందించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య వీరందరూ కీలక రోల్స్లో నటించారు. ఈ సినిమా రెండో రోజు వసూళ్లు ఎలా వచ్చాయి, మూడో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండనున్నాయనేది చూద్దాం. ఇండియన్ 2 అలియాస్ భారతీయుడు 2 సినిమాలో కథ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కమల్ నటనకు 100కి 100 మార్కులు పడుతున్నాయి. ఇందులో స్టార్ నటీనటులు నటించారు. కాజల్ అగర్వాల్ ఇతర నటీనటులు కథలో భాగమైనప్పటికీ ఇండియన్ 2లో కాకుండా ఇండియన్ 3కి మార్చారు. ఈ సినిమా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ప్రమోషన్ కాస్ట్తో కలిపి 250 కోట్ల రూపాయలు వ్యయమైనట్టు ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తోంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. కమల్ శంకర్ కాంబినేషన్ కావడంతో మూవీపై భారీ అంచనాలు సహజంగా పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యాయి. ఇక ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ కూడా తమిళ్ ఓవర్సీస్ భారీగా జరిగింది. సుమారు 25 కోట్ల రూపాయల మేర అడ్వాన్స్ కలెక్షన్సే వచ్చాయి తొలి రోజు. ఈ మూవీ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దక్షిణాదిలో ఇండియన్ 2 సినిమాకు భారీగా రెండో రోజు కూడా కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. తమిళ్లో 12 కోట్ల రూపాయలు, తెలుగులో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక, హిందీ ఇతర రాష్ట్రాలు కలిపి 6 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్లో కూడా 5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. సుమారు రెండో రోజు 30 కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్క్ అందుకోవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. మూడో రోజు ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ బాగానే కనిపిస్తున్నాయి. సుమారు 71% వరకు ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. ఈ సినిమా మూడో రోజు సుమారు 40 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ప్రయోగాలు చేసే విషయంలో ఎంతటి రిస్క్ అయినా చేసే యాక్టర్లలో టాప్లో ఉంటారు కమల్ హాసన్. ఇండియా 2లో అద్భుతంగా ఆయన నటించారు. అవినీతి, లంచం లాంటి అంశాలను కమల్ హాసన్ టైటిల్ రోల్లో భారతీయుడు సినిమాతో సిల్వర్ స్క్రీన్పై చూపించారు. ఇప్పుడు అదే అంశాలతో భారతీయుడు 2లో కూడా అదరగొట్టారు. నేటి తరానికి సంబంధించిన కంటెంట్తో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేశారు అప్పట్లో శంకర్. ఇప్పుడు కూడా మంచి కంటెంట్తో రావడంతో ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతోంది. తమిళ్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది వసూళ్ల పరంగా. ఇక ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయని, స్క్రీన్ ప్లే శంకర్ మార్క్ కనిపించిందని అంటూ ఉన్నారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఆకట్టుకుందని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే కమల్ నటన సినిమాకి చాలా పెద్ద అసెట్గా మారాయని కూడా అంటూ ఉన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.